హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో మనం ఒక లాస్ట్ ప్రాబ్లం చూద్దాము. ఓకే, లైక్ సూడో కోడ్ను ఫ్లో చార్ట్ డ్రా చేసి, సో దట్ మనకి ఇంకా కొంచెం క్లియర్ అయ్యేటట్టు. అండ్ ఈ వీడియో తర్వాత మనం వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ విఎస్ కోడ్లో యాక్చువల్ కోడింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇది ఒక్క లాస్ట్ ప్రాబ్లం నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇక్కడే క్లియర్ చేసుకోండి. బేసిక్స్ ఎంత క్లియర్ ఉంటే మీకు ఫ్యూచర్లో అంత మంచిగా ఆలోచించడానికి, ఓకే, లైక్ బేసిక్స్ ఎప్పుడైతే క్లియర్ ఉంటుందో, ఫౌండేషన్ ఎప్పుడైతే క్లియర్ ఉంటుందో, మీకు అడ్వాన్స్ వెళ్ళే కొద్దీ అంత హార్డ్ అనిపించదు, ఈజీ అనిపిస్తుంది. ఓకే, సో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇవాళ మన ప్రాబ్లం ఏంటి? సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్. అంటే దీని ఇన్పుట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇన్పుట్ మీరు n ఇచ్చారు, n అనే వేరియబుల్లో 10 అని ఇచ్చారు. సో అవుట్పుట్ ఏం రావాలి? అవుట్పుట్లో 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 ఏదైతే వాల్యూ వస్తుందో, నాకు తెలిసి 55 వస్తుంది అనుకుంటా. సో ఆ వాల్యూ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ చూపించాలి. ఓకేనా? సో ఇది మన ప్రాబ్లం. సో ఇప్పుడు మనం దీనికి ఫ్లో చార్ట్ అండ్ సూడో కోడ్ అనేది చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ సూడో కోడ్ అయినా రాయొచ్చు, ఫ్లో చార్ట్ అయినా డ్రా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సూడో కోడ్ రాసాను అనుకోండి. ఫస్ట్ ఏంటి? స్టార్ట్ చేస్తాం. సెకండ్ ఏంటి? ఒక ఇన్పుట్ తీసుకుంటా n అని. థర్డ్ ఏంటి? నాకు ఇంకా 2 ఇన్పుట్స్, ఇంకా 2 వేరియబుల్స్ కావాలి. ఎందుకు? మీరు ఇక్కడ చూస్తే ఒక్కొక్క నంబర్ని మనం పెంచుకుంటూ వెళ్తున్నాం. 1ని 2 చేసాం, 2ని 3 చేసాం, 3ని 4 చేసాం, 4ని 5 చేసాం, 6 7 8 9 10 చేసాం. సో ఇక్కడ ఒక నంబర్ అనేది పెరుగుతుంది. ఆ పెరుగుతున్న నంబర్ ఏదైతే ఉందో, ఓకే, అండ్ మనకు తెలియాలి కదా 10 వచ్చినప్పుడు ఆగాలి అని. సో మనకు ఆ నంబర్ ఒకటి కావాలి. సో నేను ఏం చేస్తాను అంటే ఒక ఇన్పుట్, ఒక వాల్యూ అని తీసుకున్నా. సో ఈ వాల్యూలో ఫస్ట్ 1 ఉంటుంది, తర్వాత 2 వస్తుంది, తర్వాత 3 వస్తుంది, తర్వాత 4 వస్తుంది, తర్వాత 5 వస్తుంది, 6 7 8 9 తర్వాత 10 వస్తుంది. ఓకే, సో దానికోసం నేను ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకున్నా. మీకు ఎప్పుడు తెలుస్తుంది ఎలాంటి టైంలో ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలా లేదా అని? అది మనం యాక్చువల్గా కోడింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. ఓకే, వేరియబుల్ అని తీసుకున్నాం. దాని తర్వాత ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ మొత్తం ప్లస్ చేశాక ఒక నంబర్ వస్తుంది కదా, ఆ నంబర్ని నేను అవుట్పుట్ చూపించాలి. సో అవుట్పుట్ చూపించాలంటే ఏంటి? నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ వేరియబుల్లో ఆ సమ్ అనేది స్టోర్ చేయాలి. సో నేను ఏం చేస్తాను? ఇంకొక సమ్ అనే ఒక వేరియబుల్ నేను డిక్లేర్ చేసుకున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎప్పుడు వరకు అయితే వైల్ ఈ వాల్యూలో నేను 1ని స్టోర్ చేసేసాను. వాల్యూలో 1 ఉంది. ఇప్పుడు ఎప్పుడు వరకు అయితే వాల్యూ అనేది <n ఉంటుందో, అంటే వాల్యూలో 1 ఉంది, nలో 10 ఉంది. సో 1 అనేది 10 కంటే తక్కువ. కాబట్టి నేను ఈ సమ్లో ఏం చేస్తాను అంటే సమ్లో 0 ఉంది, ప్రజెంట్ సమ్లో 0 ఉంది. సో సమ్ ప్లస్ వాల్ చేస్తాం. ఓకే, అంటే సమ్లో ఎంత ఉందో దానికి ప్లస్ ఈ వాల్యూలో ఎంత ఉందో అది చెయ్యండి అని. ఓకే, అండ్ దాని తర్వాత ఈ వాల్ ప్లస్ 1 చేసేస్తాం. అంటే ఏంటి? ఇక్కడ ఫస్ట్ ప్రింట్ సమ్ చేసేద్దాం అండ్ ఎగ్జిట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏం జరుగుతుందో. ఓకే, సో ఫస్ట్ వాల్యూలో 1 ఉంది, సమ్లో 0 ఉంది. ఓకే, సో ఇక్కడ మనం చెక్ చేసాము. ఓకే, అండ్ nలో 10 ఉంది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చెక్ చేశాను? వాల్ అనేది n కంటే తక్కువ ఉందా లేదా అని. సో నేను ఇక్కడ ఏం చెక్ చేస్తున్నా? వాల్ అనేది అంటే 1 అనేది 10 కంటే తక్కువ ఉందా లేదా? అవును, n అనేది 10 కంటే తక్కువ ఉంది. సో అప్పుడు ఏం చేయాలి? ఆ 1 అనేది నేను సమ్లో పెట్టాలి. సో సమ్లో 0 ఉంది, అంటే సమ్ ఈక్వల్స్ టు 0 + 1, అంటే సమ్ ఈక్వల్స్ టు ఇప్పుడు 1 వచ్చేసింది. ఓకే, అండ్ ఈ వాల్యూని మనం పెంచాలి కదా, ఎందుకంటే నెక్స్ట్ టైం 2తో చెక్ చేయాలి. సో నేను ఏం చేసా? వాల్ని ఇప్పుడు వాల్ ప్లస్ 1 అంటే వాల్యూలో ఆల్రెడీ 1 ఉంది, 1 + 1 అంటే ఇప్పుడు వాల్యూలో 2 వచ్చేసింది. ఇప్పుడు వాల్యూలో 2 ఉంది, సమ్లో 1 ఉంది. తర్వాత ఏంటి? మళ్ళీ ఇది పైకి వచ్చి మళ్ళీ చెక్ చేసింది. ఇప్పుడు 2 అనేది 10 కంటే తక్కువ ఉందా లేదా? అవును, 2 అనేది 10 కంటే తక్కువ. సో అలాంటప్పుడు ఏం జరగాలి? సమ్లో ఆ వాల్యూ అనేది యాడ్ అవ్వాలి. సో సమ్లో ఆల్రెడీ ఎంత ఉంది? 1 ఉంది. సో సమ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఇప్పుడు ఎంత ఉంది సమ్ ప్లస్ వాల్ కదా. సో సమ్లో 1 ఉంది, వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. సో 2
సో సమ్ ఈక్వల్స్ టు ఇప్పుడు 3 అయింది. అండ్ దాని తర్వాత వాల్ ఈక్వల్స్ టు వాల్ ప్లస్ 1 అంటే వాల్లో 2 ఉంది కాబట్టి వాల్ ఈక్వల్స్ టు 2 ప్లస్ 1 3 అయింది ఇది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ చెక్ చేసాము. 3 అనేది ఇప్పుడు వాల్యూ 3 ఉంది. సో 3 అనేది 10 కంటే తక్కువనా లేదా? అవును తక్కువ. సో కిందకు వచ్చేసి సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ వాల్. సమ్లో ఎంత ఉంది? 3 ఉంది. 3 ప్లస్ వాల్ వాల్యూ ఎంత ఇప్పుడు? 3. సో సమ్ ఈక్వల్స్ టు 6. ఓకేనా? దాని తర్వాత వాల్ ఈక్వల్స్ టు వాల్ ప్లస్ 1 అంటే 3 ప్లస్ 1 ఎంత? ఇప్పుడు ఇది 4 అయిపోయింది. మళ్ళీ పైకి వెళ్ళి చెక్ చేసాము. 4 అనేది 10 కంటే తక్కువనా లేదా? అవును తక్కువ. సో ఇప్పుడు ఏం జరగాలి? సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ వాల్ అంటే 6 ప్లస్ ఇక్కడ వాల్యూ ఎంత? 4. సో సమ్ అనేది 10 అయిపోయింది ఇప్పుడు. అండ్ వాల్ ప్లస్ 1 చేసాం కాబట్టి ఇది 5 అయిపోయింది ఇప్పుడు. ఓకేనా? 5ని మళ్ళీ చెక్ చేసాము 10తో. ఓకే తక్కువ. సో ఇక్కడ ఏంటి? 10 ప్లస్ 5 ఇప్పుడు వాల్యూ ఎంత? 5. సో ఇక్కడ 15 అయిపోయింది. అండ్ ఇది 6 అయిపోయింది. ఓకేనా? సో 6ని మళ్ళీ 10తో చెక్ చేసాము తక్కువ. సో మళ్ళీ 15 ప్లస్ 6 వచ్చింది. 15 ప్లస్ 6 వస్తే 21 అయిపోతుంది. అండ్ ఇక్కడ వాల్ ప్లస్ 1 అంటే ఇది 7 అయిపోయింది. 7ని మళ్ళీ ఇక్కడ 10 కంటే తక్కువనా లేదా అనేది చెక్ చేసాము. అవును తక్కువ. సో 21 ప్లస్ 7 అయిపోతుంది ఇక్కడ. ఎందుకంటే సమ్ ఈక్వల్స్ టు సమ్ ప్లస్ వాల్యూ కాబట్టి. సో 28 అయిపోయింది. అండ్ ఇక్కడ 8 వచ్చేసింది. ఓకే దాని తర్వాత మళ్ళీ చెక్ చేసాము. అప్పుడు ఏమొచ్చింది? అవును 8 అనేది 10 కంటే తక్కువ. సో 8ని ఇక్కడ 28కి 8 ప్లస్ చేస్తాం. ఎందుకంటే సమ్లో ఆల్రెడీ 28 ఉంది. దానికి ప్లస్ చేయాలి. సో 8 అంటే 36 వచ్చేస్తుంది ఇక్కడ. అండ్ ఇది 9 అయిపోయింది. ఓకే అండ్ 9 అనేది 10 కంటే తక్కువనా? అవును తక్కువ. సో మళ్ళీ ఇక్కడ 36 ప్లస్ 9 అంటే ఎంత? 45. ఓకే సో 45 వచ్చింది. ఇక్కడ 10 వచ్చింది. ఇప్పుడు 10ని మళ్ళీ చెక్ చేసాము. 10 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే లెస్ దాన్ అయితే కాదు బట్ ఈక్వల్ టు 10 కాబట్టి నేను 45కి మళ్ళీ ప్లస్ 10 చేశాను. ఇక్కడ 55 వచ్చింది. అండ్ ఇక్కడ వాల్ ఈక్వల్స్ టు వాల్ ప్లస్ 1. సో వాల్ ఈక్వల్స్ టు 10 ప్లస్ 1. సో వాల్ ఈక్వల్స్ టు 11 వచ్చేసింది. పైకి వెళ్ళాము. వాల్ ఈజ్ లెస్ దాన్ n. ఇప్పుడు ఏమైంది? వాల్యూ 11, n వాల్యూ 10. ఓకే ఎన్ని మనం ఎక్కడ చేంజ్ చేయలేదు చూడండి. ఈ n ఏదైతే ఉందో అలానే ఉంది. ఎన్ని మనం అసలు చేంజ్ చేయలేదు. ఇప్పుడు ఈ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది. ఫాల్స్ అయింది కాబట్టి ఈ రెండు థింగ్స్ జరగవు కాబట్టి దీని తర్వాత ఏం రాసింది? ప్రింట్ సమ్ రాసి ఉంది కాబట్టి మన సమ్ వాల్యూ ఇక్కడ ఎంత? 55. సో ప్రింట్ అయిపోయింది 55. సో ఇలా బిహైండ్ ద సీన్స్ అనేది జరుగుతుంది. మీరు 1 నుంచి n వరకు ఇది మీకు రావాలి అంటే 1 నుంచి n వరకు మీకు ఇది రావాలి అంటే మీరు 1 నుంచి 10 వరకు వెళ్ళాలి. ఒక్కొక్క నంబర్ని ప్లస్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ యాడ్ చేసుకుంటూ ఉన్న నంబర్ని ఒక సమ్లో స్టోర్ చేసుకోవాలి. ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి. అండ్ దీన్ని అవుట్పుట్ చేయాలి. సో ఇలా మనం దీన్ని సూడో కోడ్ని రాసాము. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని ఫ్లో చార్ట్ రాసి చూద్దాం. ఓకే దీన్ని ఫ్లో చార్ట్ రాద్దాం. ఇప్పుడు ఫ్లో చార్ట్. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేశా. తర్వాత ఇన్పుట్ n తీసుకున్నా. ఓకే దాని తర్వాత ఇది ఇన్పుట్ కాదు, నేనే డిఫైన్ చేసే వేరియబుల్స్ ఇవి. ఓకేనా? ఇన్పుట్ అయితే n తీసుకున్నా కానీ ఇది నేను డిఫైన్ చేస్తున్నా. ఏమని? వాల్ ఈక్వల్స్ టు 1 అండ్ సమ్ ఈక్వల్స్ టు 0. ఎందుకంటే 1 నుంచి స్టార్ట్ చేయాలి. సమ్ అనేది 0 తీసుకోవాలి కాబట్టి. ఓకే ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఒకవేళ వాల్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n ఉందా? ఒకవేళ అవును ఉంది అంటే అలాంటప్పుడు ఏం జరగాలి? సమ్లో సమ్ ప్లస్ వాల్ అవ్వాలి. అంటే సమ్లో మన వాల్యూని ప్లస్ చేయాలి అండ్ ఆ నంబర్ని ప్లస్ చేసుకోవాలి ఆ 1తో. అప్పుడే కదా 1 అనేది 2, 2 అనేది 3, 3 అనేది 4, 4 అనేది 5 అవుతుంది. ఓకే అండ్ ఈ ప్రాసెస్ జరిగాక మళ్ళీ మనం ఇక్కడికి రావాలి ఇలా. అప్పుడే మనం మళ్ళీ చెక్ చేసి ఇలా 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 లూప్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు అయితే ఈ వాల్ అనేది n కంటే పెద్దగా అయిపోతుంది అంటే 11 ఈజ్ నాట్ లెస్ దాన్ 10 అయిపోతుందో అప్పుడు నో చేసి ప్రింట్లో సమ్ వేరియబుల్ని చూపించాలి. దాని తర్వాత ఎగ్జిట్. సో మన మెయిన్ లాజిక్ ఏంటి? ఈ పార్ట్ ఇది చెక్ చేసి
ఒకవేళ తక్కువ ఉంటే సమ్ములో సమ్ అనే ఒక బాక్స్ ఏదైతే తీసుకున్నామో అందులో 1 + 2 + 3 ఒకటి తర్వాత ఒకటి ప్లస్ చేస్తూ ఉండాలి, స్టోర్ చేస్తూ ఉండాలి, ప్లస్ చేస్తూ ఉండాలి, స్టోర్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ వాల్యూస్ పెరిగేవి ఉన్నాయి కదా, 1 2 3 4 ఇలా పెరుగుతున్నాయి కదా. సో ఆ పెరగడానికి ఒకటి నంబర్ కావాలి కాబట్టి ఇలా. సో ఏది మ్యాజిక్గా జరగదు. ఓకే, ఈ ప్రోగ్రామింగ్ ఏంటంటే మనకు ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఏముండదు. మీరు ఎలాంటి వేరియబుల్స్ క్రియేట్ చేస్తారు, దానికి ఎలాంటి లాజిక్ రాస్తారు, మొత్తం దాని మీదనే బేస్ అయి ఉంటుంది. ఓకే, సో ఫ్లో చార్ట్ అను సూడోకోడ్కి ఇది లాస్ట్ వీడియో. ఇక్కడికి మీరు మ్యాక్సిమం క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఓన్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లైక్ ఒక ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా, ఓకే, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మనం ఎప్పుడైతే లైక్ యాక్చువల్ ప్రోగ్రామింగ్ చేస్తాము, లైక్ ఇప్పుడు పాలిండ్రోమ్ నంబర్స్ అని ఉంటాయి. ఓకే, లీప్ ఇయర్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాము. సో ప్రోగ్రామ్ చేసే ముందు మళ్ళీ నేను సూడోకోడ్ అనేది రాద్దాము. ఓకే, ఎందుకంటే కోడ్ ఎవరైనా చేస్తారు, ఆ సూడోకోడ్ ఆ లాజిక్ ఏదైతే ఉందో అది బిల్డ్ అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి మనం మళ్ళీ కోడ్ రాసే ముందు ఒకసారి మళ్ళీ రాసి ఇలా జరుగుతుంది, ఇలా లాజిక్ అనేది బిల్డ్ చేయాలని చెప్పి దాని తర్వాత మనం కోడ్ రాద్దాం. అప్పుడు మనకు క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. సో ఈ వీడియోలో అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ ప్లేలిస్ట్ అనేది ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మీకు ఒకవేళ జావా కంప్లీట్గా నేర్చుకోవాలి, ఓకే, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం నేర్చుకోవాలి, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేయాలి, ఓకే, ఇలా ఉంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియోస్ ఇలానే కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది, అక్కడ కూడా మీరు నన్ను ఫాలో అయ్యి ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ కూడా అడగచ్చు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.